ఇప్పుడైతే నేను లులు మార్ట్ అని అంటే ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ అయితే ఉంటుంది. సూపర్ మార్కెట్ కాదు, ఒక మాల్ లాగా అయితే ఉంటుంది. సో ఆ మాల్కి అయితే నేను వెళ్తున్నా. సో ఆ మాల్కి వెళ్ళిన తర్వాత నాకైతే ఎట్లా ఉంటుంది, అక్కడ సైజెస్ ఎట్లా ఉంటాయి, ఏంటి అనేది అయితే మీకైతే చూపిస్తాను. వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా. ఆ రూమ్ దగ్గర వెయిట్ చేయమంది, ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో అని. మెట్రో స్టేషన్, మెట్రో స్టేషన్. వావ్! ఇక్కడైతే ఫ్రెండ్స్ మాకు ఏ స్టేషన్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలనేది మాకైతే తెలియదు, నాకు మా ఫ్రెండ్కి. సో మేము అక్కడైతే ఫైట్ చేస్తున్నాం. మేము అల్ మురబ్బా అనే స్టేషన్కి అయితే వెళ్ళాలంట. సో దానికోసం అని చూస్తున్నాము. అల్ మురబ్బా అని చెప్పేసి చెప్పారు. సో దాన్ని చూసి మేము వెళ్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ మేము రాంగ్ వెళ్ళామని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తే మళ్ళీ మేము వెనక్కి వచ్చి మళ్ళీ ఏదైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే కాదు, ఇదైతే స్టేషన్ కాదు, అపోజిట్ స్టేషన్కి వెళ్ళాలి మేము. ఇక్కడైతే అన్నీ ఇట్లా గ్లాస్ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి డోర్స్లా ఉంటాయి. ట్రైన్ వచ్చినప్పుడు, మెట్రో వచ్చినప్పుడు అయితే అది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మెట్రో అయితే వచ్చింది కదా, మెట్రో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సేమ్ మన హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లనే ఉంది. కాకపోతే మనది ఏంటంటే స్టేషన్ ఓపెన్గా ఉంటుంది. అది ట్రైన్ పట్టాలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్గా ఉంటాయి. ఇక్కడైతే క్లోజ్గా ఉంటుంది. సేమ్ ఇట్లా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, అంతే ఇంకా. సో మేమైతే ఈ స్టేషన్ కాదు, వేరే స్టేషన్కి వెళ్ళాలని చెప్పి వేరే స్టేషన్కి అయితే మారాము. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి ఫైనల్గా అయితే లూలు మార్ట్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే ఫుల్ ఘోరంగా అయితే ఎండ అయితే ఉంది. చాలా అసలు ఇట్లా మొత్తం ఏమన్నా బయటనే ప్యాన్ పెట్టి దోశలు వేసుకునే అంత అయితే వేడైతే ఉన్నది ఇక్కడ. సరే, ఇంకా వెజిటేబుల్స్, గ్రాసరీస్ తెచ్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే అయితే మాకైతే టైం ఉండదు, మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మేమైతే వెళ్ళాము ఆ టయానికి. అప్పటికి చాలా జనం ఉన్నారు, చాలా క్రౌడ్ అయితే ఉంది. చూడండి, కారుల్లో వచ్చేసి అయితే షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను మహా తిన ఫ్రెండ్ మహా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది, షైగా ఫీల్ అవుతుంది. ఇక్కడ నుంచి మేమైతే మెట్రో నుంచి లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. కొంచెం దగ్గరే, పక్కనే ఉంటుంది, నడవాలి కొంచెం, ఒక 2-3 మినిట్స్ నడుచుకుంటే లోపలికి వెళ్ళిపోవాలి. సో మన హైదరాబాద్లో అయితే లూలు మాల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే 2 స్టేర్సే ఉంది అనేసి అడుగుతుంది. సో మేము వచ్చింది జాన్లో వచ్చాము. సో ఆ టైంలో చాలా కూల్గా ఉంది. మేమైతే బయటకు రావాలన్నా ఎవ్రీ టైం ఆఫ్టర్నూన్ అయినా సరే మేము స్వెటర్స్ వేసుకొని బయటకు వచ్చేవాళ్ళము. ఇప్పుడైతే అసలు చాలా వేడిగా ఉంది. సో నెక్స్ట్ నేనైతే లోపలికి ఎంటర్ అయ్యాను. తనైతే చెప్తుంది నీ ఫేవరెట్ ఏరియా అది అనేసి, ఎందుకంటే నేను పర్ఫ్యూమ్స్ చాలా ఇష్టపడతా, చాలా ఇష్టం నాకు పర్ఫ్యూమ్స్, అందుకే చెప్తుంది. ఇదైతే న్యూడిల్స్ సెక్షన్. మేము ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మాకు న్యూడిల్స్ కనిపించింది, మ్యాగీ న్యూడిల్స్ అవన్నీ. సో అవి అయితే తీసాను నేను. ఇక్కడ లూలు మార్ట్లో ఇండియన్ ఐటమ్ ఎవ్రీథింగ్ ఏదంటే అది. మనమైతే ఇవి పాపడాలంటాం. ఇది ఎంత 16 రూపీస్ అంట, 16.2 రూపీస్. సోంపాపిడి 10.95 సోంపాపిడి. మా మమ్మీకి చాలా ఇష్టం ఈ సోంపాపిడి. నాకైతే ఈ సోంపాపిడి చూడగానే మా అమ్మమ్మకి చెప్పేది నాకు అదే పీస్ మిఠాయి కావాలి అనేసి. సో మా అమ్మమ్మ అయితే చేపించేది, షుగర్ వేరే వాళ్ళకి ఇచ్చి చేపించేది రాజమండ్రిలో. సో నాకైతే అదే గుర్తొస్తుంది సోంపాపిడి చూడగానే. ఇది కూడా 8.75 రియాల్స్. ఇది గులాబ్ జామ్ వచ్చేసరికి 8.75 రియాల్స్. ఇడ్లీ పౌడర్స్ ఇవన్నీ, ఇది వచ్చేసరికి 8.75 రియాల్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి పౌడర్స్లో దొరుకుతుంది. పౌడర్ తీసుకొచ్చుకొని మనం కొంచెం సేపు వాటర్లో నానబెట్టేసుకొని తర్వాత దోశలాగా, ఇడ్లీలాగా అయితే వేసేసుకోవచ్చు. ఇవేంటో కీర్ అయితే 3.95 రియాల్స్ అయితే చెప్తున్నారు. సో మేమైతే ఎప్పుడూ యూజ్ చేయలేదు. సో నా కేక్స్ ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. 10.25 సాస్, కృతిక ఫేవరెట్ సాస్.
ఎవ్రీ టైమ్ షీ విల్ ఆస్క్ 5.50. ఈ సాస్ వచ్చేసరికి 6.50. ఉప్పు మిరపకాయలు, ఆంధ్ర స్పెషల్ ఉప్పు మిరపకాయలు. అండ్ నేను ఇక్కడ సౌదీలో చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని అంటే, నేను రైస్ మన ఇండియన్ రైస్లా ఉంటుందేమో అనుకొని ఒక రైస్ అయితే తీసుకున్న. సేమ్ మన ఇండియా మనం ఏమైతే రైస్ తీసుకుంటాం అది తీసుకున్నాం. బాస్మతి రైస్ కన్నా అవి మంచిగా ఉంటాయి కదా అన్నట్టు. సో ఆ రైస్ తీసుకున్నప్పుడైతే ఓన్లీ వన్ టైం తిన్నాను. చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది. మనమైతే తినలేము ఆ రైస్ని. చాలా మెత్తగా ఒక గమ్మి ఒక మొత్తం తీస్తుంటే గమ్ వస్తున్నట్టు ఉంది. నాకైతే నచ్చలేదు. ఒక్కటేసారి తిన్నా ఫుల్ స్టమక్ పెయిన్ అయితే వచ్చింది. సో ఇంకా తర్వాత తినకుండా నేనైతే మళ్ళీ లూలుమార్లోనైతే రైస్ తీసుకోవడం అయితే జరిగింది. అదైతే నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇది చూసి జున్ను అనుకున్నా, ఇది జున్ను కాదు. 13.95 రియాల్స్ ఇది. ఈ కాజు బర్ఫీ I think open. Yeah, open. I think they will seal it. Sealed. It's full cake. Right? We have to cut it. మన దగ్గర దీని ఏమంటారు నాకు కూడా. లూలు గ్లూకోజ్ బిస్కెట్స్ to 22.95 and peanut butter 12 riyals only. This is I think honey 35.95. ఇక్కడ సాల్ట్, ఇది రాక్ సాల్ట్ 8 రియాల్స్. 1 second. ఇక్కడ ఈ సాల్ట్ వచ్చేసరికి టేబుల్ సాల్ట్ వచ్చేసరికి 1.75 రియాల్స్. ఈ కంపెనీ వచ్చేసరికి 1.50. సేమ్ మన కందిపప్పు, మినప్పప్పు, ఇదేం పప్పు 11 రియాల్స్ అంటే. పల్లీలు 11.5. చూడండి ముందు చెప్పాను కదా ఫ్రెండ్, ఇది సేమ్. నేను ఈ రైస్ మన ఇండియా రైస్ అనుకొని అయితే తీసుకున్నాను. సేమ్ ఇదైతే స్టిక్కీగా వచ్చింది. నాలాగా ఎవరైతే పొరపాటుగా కూడా ఎవరు తీసుకోవద్దు. తీసుకుంటే ఇంకా మన బాస్మతి రైస్ తీసుకోండి. ఎంత కాస్ట్లీ అయినా సరే బాస్మతి రైస్ తీసుకొని తినండి, అదైతే చెప్పగలుగుతా. చూడండి ఇక్కడ వచ్చేసరికి కొబ్బరిని ఇట్లా తురిమేసి ఆల్రెడీ బాక్స్లోనే పెడతారు. 3.95 రియాల్స్ అంట. ఇది వచ్చేసరికి అల్లం ఎల్లిగడ్డ అయితే ఇట్లా ఓపెన్ చేసి పెడతారు. అలాంటి వాళ్ళ కోసం బద్దకస్తురాలు ఉంటారు కదా. 7.95 రియాల్స్. ఇది వచ్చేసరికి సాంబార్ కోసం. సాంబార్ ఇట్లనే ఇది ఓపెన్ చేసి ఇంకా ప్యాక్ సాంబార్ కోసం వేసేస్తారు. సాంబార్ ఆలు అన్నీ ఇచ్చారు ఇందులో. ఆలు, పంకిన్, బెండకాయ, మునక్కాయ, ఇది అదేమంటారు కదా నాకు తెలియదు, దోసకాయలా ఉంటుంది అది, క్యారెట్ అన్నీ ఇచ్చారు. ఇది పంకిన్. ఇది వచ్చేసరికి అన్ని వెజిటేబుల్స్ కలిపి కర్రీ చేస్తారు కదా, దానికోసం ఇది. ఇంకా ఇది వచ్చేసరికి కాలీఫ్లవర్, కుకుంబర్, చామగడ్డ పెట్టేశారు, బెండకాయ అండ్ వంకాయ, పెద్ద వంకాయ, గుత్త వంకాయ. ఇది వచ్చేసరికి 5.50 రియాల్స్. ఇది వచ్చేసరికి ఇది పెద్దది. మనమైతే పచ్చిపులుసు పెట్టుకుంటాం కదా, ఇక్కడ 1.95 రియాల్స్ ఓన్లీ. అంటే 24 రూపీస్ అనుకోండి. 24 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ అయితే. క్యారెట్ 4.75 రియాల్స్. కుకుంబర్. ఇది వచ్చేసరికి లెమన్. మన ఇండియాలో వచ్చేసరికి ఒక్క లెమన్ వచ్చేసరికి 10 రూపీస్ అవుతుంది. ఇక్కడ 8.25 రియాల్స్కే ఇస్తున్నారు. 1 2 3 4 5 లెమన్స్. ఇది వచ్చేసరికి టమాటా 3.95, మిర్చి, క్యాప్సికమ్. ఇలా సపరేట్గా కూడా ఉంటే సపరేట్ కాస్ట్ ఉంటుంది. బనానా వచ్చేసరికి అట్లా కేజీ 6.95 రియాల్స్ అంట.
ఇది వచ్చేసరికి కేరళ వాళ్ళ కోసం, మన కోసం అయితే కాదు, కేరళ వాళ్ళ కోసం బనానా. ఇది కేరళ బనానా, చిట్టి బనానా, చిన్నగా ఉన్నాయి. 17.95 రియాల్స్ అంటే ఇది వచ్చేసరికి 6.95 రియాల్స్ పర్ కేజ్. ఇట్లా ఇదైతే లూలు సూపర్ మార్కెట్. ఆలు సపరేట్గా ఉంది, 9.5 పర్ కేజ్, 1.65 పర్ కేజ్. ఇట్లా సపరేట్ ఉన్న ఆలు. హైబ్రిడ్ టమాటా ఏం టేస్ట్ ఉంటుందో తెలియదు కానీ నాకైతే హైబ్రిడ్ టమాటా చూడడానికి అయితే చక్కగా మంచిగా రెడ్ కలర్లో అయితే ఉన్నాయి చూడండి. 7.95 రియాల్స్ అంట. స్వీట్ కార్న్ టు రెడీ టు ఈట్. ఇంకా మనం ఉడకబెట్టుకోవాల్సిన పని అయితే లేదు, తినేయచ్చు. ఇట్లా మష్రూమ్. వాటర్ కూడా కొనుక్కోవాలి కాబట్టి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ కంపెనీస్ అయితే ఉంటాయి. సో 6.5 అంట. అదండి, ఇక్కడైతే వాటర్ మనం కొనుక్కోవాలి. మా మమ్మీ అయితే ఎప్పుడు చెప్తూనే ఉంటుంది మనం ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండాలి, మనల్ని అందరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనేసి. సో ఇక్కడైతే సేమ్ అదే జరిగింది. నేను లూలు మార్ట్కి వెళ్ళి వచ్చేసరికి నా ఫ్రెండ్ నేను వస్తుంటే ఒక అక్క అయితే వీడియో తీసి ఎక్కడికి వెళ్ళావు అని అయితే నాకు మెసేజ్ చేశారు వెంటనే. సో నిజమే కదా, ఎక్కడికి వెళ్ళినా మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అనేది. సో అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని సర్దుకోవడం అవి అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా సర్దుకోవాలి కదా, ప్రతి ఒక్కటి సర్దుకొని కుక్ చేసుకొని అన్ని లైన్లో పెట్టుకోవాలి. అందుకోసం అని చెప్పేసి తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని సర్దుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నాయిసీగా ఉంది. సో చాలా డిస్టర్బెన్సెస్గా ఉంది, అందుకని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నాకు ముందైతే ఇట్లాగా షాపింగ్ చేయడం కానీ గ్రోసరీస్ కొనడం కానీ నాకైతే ఏమీ రావు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నా. ఇప్పుడే నాలాగా మీలో ఎంతమంది అయితే ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడైతే మళ్ళీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తుంటే కాపీరైట్ అయితే పడుతుంది, అందుకోసం అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చూసేయండి ఇక్కడ. నెక్స్ట్ ఎంతైనా పేరెంట్స్కి దూరంగా ఉంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు అది ఫేస్ చేస్తున్నా, చూస్తున్నాను. ఇప్పుడైతే నేను సర్దుకుంటున్నా. ఇది వచ్చేసరికి నా రైస్ డబ్బా. ఇందులో అయితే నేను రైస్ పెట్టుకుంటాను. ఇక్కడ ఇది వచ్చేసరికి సాల్ట్ డబ్బా, పసుపు, ఇది కాఫీ పౌడర్, చిల్లీ పౌడర్. అండ్ ఎప్పుడైనా ఫ్రైస్ చేసుకున్న తర్వాత పాపడాలు వేయించిన తర్వాత ఎప్పుడైనా సరే ఆయిల్ మిగిలిపోతే నేను ఇట్లా డబ్బాలో వేసి అయితే పెట్టుకుంటాను. ఇది వచ్చేసరికి పోపు డబ్బా కిందకి పెట్టుకున్నా. ఇది మన మిరియాలు సేమ్ ఇంకా ఇంతే ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది మొత్తం. చూసేసేయండి, సర్దుకోవాలి ఇవన్నీ. ఇదైతే ఇక్కడ టీ పౌడర్ ఇది ఇక్కడ. ఇదైతే మా హాల్ ఏసీ, దట్ ఈస్ ఐరన్ స్టాండ్ ఐరన్ చేసుకోవడానికి. నేను సర్దుకున్నా ఇప్పుడు ఆలు, ఆనియన్ అండ్ గార్లిక్. ఇప్పుడు కర్రీ కోసం అయితే ఇవి తీసి పక్కగా పెట్టుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మిర్చి, ఇది వచ్చేసరికి 3 రూపీస్, 3.99 రియాల్స్. స్పినాచ్ అండ్ టమోటా, క్యాప్సికమ్ అండ్ బ్రింజాల్. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తిందాం కదా అనేసి మేమైతే బయటికి వెళ్ళాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కారు. నేనైతే బైక్స్ చూడడం అంటే చాలా తక్కువ. అందరు కార్సే యూజ్ చేస్తున్నారు. నాకైతే ఈ కారులను చూసినప్పుడు ఏదో ఒక కారు నాకు ఇస్తే మంచిగా హ్యాపీగా సౌదీ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తా కదా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.